నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు. భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని గీతాబాయి. తణుకులో ఘనంగా చిట్టూరి అచ్యుతరాంప్రసాద్ జయంతి వేడుకలు. సేవా కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు నియోజకవర్గంలోని వైసీపీ సర్పంచులను సన్మానించి అభినందించిన మాజీ మంత్రి కారుమూరి. పాల్గొన్న పార్టీ రాష్ట్ర జిల్లా నేతలు. ఆరోగ్యమే మహాభాగ్యం, తణుకులో స్పష్టం చేసిన ప్రముఖ వైద్యులు నిమ్మగడ్డ. పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలి, తాడేపల్లిగూడాన్ని ఆశీర్వదించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మే 30 నుంచి రాజమండ్రిలో అంతర్జాతీయ స్థాయిలో జరగనున్న డ్రాగన్ బోట్ లీగ్ పోటీలు వెల్లడించిన ఎంపీ పురంధేశ్వరి. జయప్రదం చేయాలని ప్రజలకు హితవు. వృత్తి నైపుణ్యంతో పాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. రాజమండ్రిలో న్యాయవాదులకు ఉద్యోగులకు ఉద్బోధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. కొత్తపేట నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేశా. ఆత్రేయపురం మండలంలో వెల్లడించిన ఎమ్మెల్యే సత్యానందరావు. అందరూ ఆరోగ్యంగా జీవించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం చెప్పిన ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా అనేక వ్యాధులను దూరంగా ఉండవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో మంగళవారం మీడియాకు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవటానికి శాస్త్రీయ పురోగతిని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తప్పుడు సమాచారాన్ని నిరోధించడం అత్యంత కీలకమని వివరించారు. మద్యపానం, ధూమపానం, పొగాకు వినియోగం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పరిశుభ్రమైన త్రాగునీరు, పోషకాహారం తీసుకోవటం, ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వెల్లడించారు. తణుకు ప్రాంత ప్రముఖులు యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు చిట్టూరి అచ్యుతరాంప్రసాద్ జయంతిని మంగళవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ఆయన సతీమణి మానవతావాది చిట్టూరి సుజాతతో పాటు కుటుంబ సభ్యులు అచ్యుతరాంప్రసాద్ అందించిన సేవలను గుర్తు చేసే విధంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సంవత్సరం కూడా కొనసాగించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఇందులో భాగంగా 2 లక్షల రూపాయల వ్యయంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చే విధంగా స్వర్ణ లయన్స్ క్లబ్ సహకారంతో రక్షిత మంచినీటి ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అలాగే వేల్పూరు రోడ్డులోని నరేంద్ర టాకీస్ ముందు బాటసారులకు ఉపయోగపడే విధంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో చలవేంద్ర కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి చిట్టూరి ఖ్యాతిని చాటుకున్నారు. ఈ 2 సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించి చిట్టూరి సుజాతను అభినందించారు. అనంతరం వృద్ధురాలకు ఉపయోగపడే వీల్ చైర్ను, ఒక పేద విద్యార్థి ఫీజు కోసం 10,000 రూపాయల చెక్కును అందజేశారు. ఇంకా ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అందరూ ఎలా చూడండి. జై చిట్టూరి అచ్యుతరాంప్రసాద్ గారి జయంతి సందర్భంగా మానవతా సంస్థ ఆధ్వర్యంలో మా సోదరి శ్రీమతి చిట్టూరి సుజాత గారు లయన్స్ క్లబ్ మెంబర్గా, అదేవిధంగా మానవతా సంస్థ కోఆర్డినేటర్గా ఈరోజు వారు అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రజలందరికీ కూడా
వేసవి తాపం అనే విధంగా మజ్జిగ చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. 25 సంవత్సరాలైనటువంటి వృద్ధురాలకి వీల్ చైరు, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్ని అందించడం జరిగింది. ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆర్ఓ ప్లాంట్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎవరైతే అవసరాలు ఉన్నాయో, ప్రత్యేక అవసరాలు ఉన్నాయో అటువంటి వారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నటువంటి విద్యార్థి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ దీనిలో భాగస్వాములైనటువంటి వారి కుమారులు కృష్ణ చైతన్య గారు, అదేవిధంగా సత్యశ్రీ దంపతులు, వారు అందరూ కూడా ఈ కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు మన కనకపట్నంలో చేస్తూ ఎంతోమందికి. స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు బూరుగుపల్లి వెంకట్రావు, మాజీ అధ్యక్షులు సొంకవల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి సొంకవల్లి చిరంజీవి కుమారి, కోశాధికారి గుణ సుబ్బరాజు, జోనల్ చైర్పర్సన్ కోడూరి పద్మావతులు పాల్గొన్నారు. మానవతా సంస్థ అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సేవా కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పవతి, జిల్లా మాజీ చైర్మన్ గమ్ని రాంబాబు, రీజనల్ చైర్పర్సన్ బోయపాటి రామలక్ష్మి, మాజీ అధ్యక్షులు కటారి శారదాదేవి, కార్యదర్శి కటారి విశ్వనాథరాజులు పాల్గొన్నారు. ఇదిలో ఉండగా తనకు చిట్టూరి రాజమ్మ లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్లో స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా జరిగిన సభలో లయన్స్ గవర్నర్ ఎన్వీవీఎస్ పాపారావు నాయుడు, జిల్లా నాయకులు పుట్ట విజయశ్రీ, స్థానిక నాయకులు దామరి సురేఖలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు పొందడం పట్ల ఎమ్మెల్యే ఆర్బిలి రాధాకృష్ణ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షం వ్యక్తం చేశారు. దీనిని మారుస్తామంటూ చెబుతున్న వారి ఆశలు నెరవేరవని ఆయన స్పష్టం చేశారు. మన రాష్ట్ర చరిత్రలో ఏప్రిల్ 6, 2026 చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా రాష్ట్రపతి గెజిట్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రాధాకృష్ణ చెప్పారు. ఈ మేరకు ఆయన కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండెట్టి శివ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీతాని మోహన్, జిల్లా అధికార ప్రతినిధి బస్వ రామకృష్ణ, ప్రచార కార్యదర్శి తాత్పూడి మార్తిరావు, మండల శాఖల అధ్యక్షులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికై విశిష్ట సేవలు అందించిన సర్పంచులను ఇదే పార్టీకి చెందిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఘనంగా సన్మానించి గౌరవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయించినట్లు చెప్పారు. పట్టణంలోని పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన ఈ సత్కార కార్యక్రమంలో తొలుత ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాతృమూర్తి నాగమణి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. నెక్స్ట్ అత్తిరి గంట కూర్చోవాలి ప్లీజ్ దయచేసి. సర్పంచులు ఇన్ని సంవత్సరాల్లో చేసిన సర్పంచులు ఒక ఎత్తు అయితే, ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన సర్పంచులు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారు. ఎందుకంటే అంగులతోటి మంచి సచివాలయం, మంచి ఆర్బీకే సెంటర్, మంచి హెల్త్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో వీళ్ల టైంలోనే జరిగినాయి. అందులో వాళ్ళే ఓపెనింగ్ చేసుకుని వాళ్ళు పరిపాలన సాగించారంటే మీ అదృష్టం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా అంత అభివృద్ధి మీ టైంలో జరిగింది. గతంలో ఒక పంచాయతీ బిల్డింగ్ పగిలిపోయి నీరు కారుతుందంటే దాని రిపేర్ కూడా డబ్బులు ఉండే పరిస్థితి ఉండేది కాదు. అటువంటిది ఇవాళ మన సచివాలయం అంటే బాపూజీ కలల గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి అందించి మీ చేతుల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రత్యేకంగా మనందరం అభినందించాలి. భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో GST నెంబర్ 1 గా నిలిచిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పి సందర్భంగా తెలియజేశారు. ఆయన అందించిన తోడ్పాటు
వీళ్ళ వరమని నేను భావిస్తున్నాను. ఇటువంటి వాళ్ళని మనం సత్కరించుకోవాలి, గౌరవించుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రోజున చాలా ఆనందపడ్డాడు. ఆయన మంచి కార్యక్రమం బాగా చేయండి అని చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్సీఎంల, పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులు మొదనూరి రామకృష్ణరాజు, జిల్లా అధ్యక్షులు మొదనూరి ప్రసాద్ రాజు, నాయకులు గూడెరి ఉమాబాల, నియోజకవర్గ అబ్జర్వర్ కొట్టు నాగు, పట్టణ అధ్యక్షులు మార్శెట్టి శేషగిరి, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మత్స సుబ్బరాజు, నాయకులు వి సీతారాములు పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని తణుకులో మంగళవారం నిర్వహించి ఆరోగ్య సూత్రాలను వివరించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఆరోగ్యమే మహాభాగ్యం. దీని ప్రాధాన్యత మనం సవ్యంగా ఉన్నంత వరకు, ఏ వయసులోనైనా ఏ రకమైన ఇబ్బంది లేనంత వరకు తెలియదు. ఒక్కసారి పరిస్థితి అదుపు తప్పితే అంతా అల్లకల్లోలమే. ఆరోగ్యం కాస్త జీవన్మరణ సమస్యగా మారుతుంది. ఈ పరిస్థితి 3 నెలల శిశువుకైనా, 30 ఏళ్ల యువకుడికైనా, 6 పదులు దాటిన వృద్ధుడికైనా ఒక్కటే. సమస్య వచ్చే వరకు వేచి చూడకుండా దాన్ని ఆదిలోనే అంతం చేసేందుకు ఎన్నో చికిత్స మార్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై అందరికీ అవగాహన కల్పించే లక్ష్యంతో 1948లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశమై ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దాంతో 1950 నుంచి ప్రపంచ ప్రజలు ప్రతి సంవత్సరం ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అనేక కారణాల నేపథ్యంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక ఆరోగ్య సమస్యతో సతమతమవుతున్నాడు. అధిక ఆదాయ వర్గాల్లో గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. అల్పాదాయ వర్గాల్లో అవి తక్కువే కానీ చర్మ, నేత్ర వ్యాధులు, డయేరియా వంటి సాంక్రమిక వ్యాధులు వీరిలో అధికమని సర్వేలు చెబుతున్నాయి. రక్షిత మంచినీటి సరఫరా ఆరోగ్య వ్యవస్థకు మూలాధారం. కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధుల చికిత్సకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది జరిగినప్పుడే మంచి ఆరోగ్యాన్ని చూడగలుగుతాం. ముఖ్యంగా సమాజంలో నెలకొన్న ఆరోగ్య అసమానతలను నివారించి ప్రజలందరికీ సరైన సమయంలో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలి. ఈ ప్రస్థానంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం తొలి అడుగు కావాలి. ఈ సందర్భంగా తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులోని నిమ్మగడ్డ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్య మాట్లాడుతూ పెరిగిన జనాభాకు అనుగుణంగా వైద్య సేవలు కూడా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆవిర్భవించిన రోజునే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవటం మొదలైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాగా అన్నదాన్ని అవగాహన కల్పించడం కోసమనే ఇప్పుడున్న సమాజంలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకటి, మనం పీల్చుకునే గాలి కానించి, తాగే నీరు కానించి, అలాగే తినే ఆహార పదార్థాల కానించి అన్నిట్లోనూ కల్తీ అనేది చాలా ఎక్కువగా ఉంది. మొదటి కారణం అది. తాగే నీళ్లలో కూడా ఎక్కువ ఇంప్యూరిటీస్ ఉండటంలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు రావటం. మెయిన్గా కారణాలు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజున స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వండి, ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వండి, ఏదో ప్రాబ్లం రావటం, దాంతో స్ట్రెస్ లెవెల్స్ పెరిగి ఆరోగ్యం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. వీటన్నిటినీ మనం అవగాహన పెంచుకొని దాన్ని మనం అనారోగ్యం అనేది రాకుండా మనం కాపాడుకోవాలి. ఒక రోజుకి ఒక 30 నిమిషాలు, అరగంట సేపు వ్యాయామం కంపల్సరీగా చేయాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో సెల్ ఫోన్స్, టీవీలు వచ్చిన తర్వాత అందరూ లేటుగా నిద్రపోవటం, లేటుగా లేవటం అనేది జరుగుతుంది. అలా కాకుండా సర్కేడియన్ రిథం అంటే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపల 8 గంటలు ప్రతి ఒక్కరు నిద్రపోవటం, సరైన ఆహారం, అది ఎక్కువగా ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, ఎక్కువగా సమీకృత ఆహారం తీసుకోవటం వలన మనము ఫ్యామిలీ మెంబర్స్తో గడపటం, ఫ్రెండ్స్తో ఎక్కువసేపు గడపటం, తర్వాత గేమ్స్ ఆడుకోవటం, సో సోషల్ సర్వీస్ చేసినా కానీ చాలా ఈ టెన్షన్ అనేది చాలా రిలీవ్గా ఉంటుంది. సరైన ఆహారపు అలవాట్లు, సరైన జీవన విధానాన్ని మనం పాటించుకుంటే చాలా వరకు జబ్బులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సంస్థ అధ్యక్షులు తారినేని భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ అచ్యుత రామయ్యతో పాటు మరో ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ ప్రదీప్ కుమార్, మత్తు వైద్య నిపుణులు పోతుల వెంకట సూర్యప్రసాద్,
ఫిజియోథెరపీ వైద్య నిపుణులు పిడుగు మహేంద్ర, న్యూరో సర్జరీ నిపుణురాలు విద్యల చరిష్మాలను ఘనంగా సన్మానించారు. క్రీడాకారునిగా రాష్ట్ర స్థాయిలో ఉన్నత ప్రతిభను కనపరిచిన వడుగు అవినాష్తో పాటు ఆయనకు శిక్షణ ఇచ్చిన కోచ్ పాలా సాయిబాబాలను తణుకు చిట్టూరి ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణానికి చెందిన వాకర్స్ క్లబ్ సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మనవర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అవినాష్ సాధించిన విజయాలను వివరించారు. ఛాంపియన్ ఒడుగు అవినాష్ గారికి కోచ్ పాలా సాయిబాబా గారు, ఒడుగు అవినాష్ గారు 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అవార్డులు 2023లో శ్రీకాకుళం స్టేట్ మీట్ లో ట్రిపుల్ జంప్ లో 3వ స్థానము, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి 2వ స్థానము, 2025లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ట్రిపుల్ జంప్ లో 3వ స్థానము, చీరాల్లో స్టేట్ మీట్ లో 1వ స్థానము, అలాగే 2026లో తిరుపతి పాలిటెక్నిక్ స్టేట్ మీట్లో మొదటి స్థానము, సౌత్ ఇండియా నేషనల్ జోన్స్లో 3వ స్థానము రీసెంట్గా ఛాంపియన్షిప్గా ఇచ్చారు. ఆయన కృషి పట్టుదల ఇవన్నీ సాధించారు. మన తణుక్కి ఎంతో పేరును తీసుకొచ్చిన వీరందరికీ మన అందరి వాకర్ సభ్యుల తరఫున నా ధన్యవాదాలు. క్లబ్ నాయకులు కోడూరి ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చీకటి శ్రీనివాసరావు, మేడూరి సాంబశివరావు, కడియం వెంకటేశ్వరరావు, మేడుకొండ నాగయ్య, పేరుచెర్ల కృష్ణరాజు, నల్లమట్టి కాశీపతులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య సేవ శిబిరాన్ని నిర్వహించి 22 మందికి సేవలు అందించారు. డాక్టర్ భూపతిరాజు, రమేష్ చంద్రబాబు వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. సంఘ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ విశిష్ట సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా స్థానిక ఉపాధ్యక్షులు ద్వారంపూడి బాపిరెడ్డి, కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు ఎవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాహులు సహకరించారు. కాగా ప్రతి వారం ఉదయం 9 గంటల నుంచి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న సంఘ కార్యాలయంలో నిర్వహించే ఈ ఉచిత వైద్య సేవా కార్యక్రమాన్ని అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని అధ్యక్షులు కోరారు. అమెరికా సామ్రాజ్యవాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్యూబా దేశానికి ప్రజలంతా అండగా ఉండాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునుస్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా క్యూబా సంఘీభావ నిధికి విరాళాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, బివి విక్టర్ బాబు, ఎం స్వామి, ఆర్ రాంబాబులు పాల్గొన్నారు. అత్తిలి మండల తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆల్తి సత్యనారాయణ ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అభినందించారు. అందరూ ఎలా చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రకటనలు.